అది బాబాయ్ నాకు వచ్చే కళలు. చూద్దాం ఇంకెన్ని కళలు వస్తాయి. ప్రతిరోజు ఒక కళతో ఖచ్చితంగా వస్తుంది బాబాయ్ నాకు. 100% వస్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి కళలు వస్తున్నాయి. దీన్ని మనం ఈ కళలని ప్రజల ముందుకు తీసుకెళ్తే వాళ్ళు తన కామెంట్ రూపంలో కానీ ఏ విషయంలో కానీ నాకు కొన్ని సలహాలు వస్తాయి. ఆ సలహాలను నేను ఆచరిస్తాను. ఆదరించండి, విమర్శించుకోండి, తప్పులేదు. కానీ ఆ విమర్శించే ముందు నా భావోద్వేగాలు కూడా అర్థం చేసుకోండి. ఉంటా. మళ్ళీ మళ్ళీ ఒక కళ వస్తుంది. ఇవాళ పడుకుంటాం, రేపు లేస్తాం, మళ్ళీ ఒక కళ వస్తుంది, అది అప్లోడ్ చేస్తాను. మీరు విమర్శించుకున్నా తప్పులేదు. నా భావోద్వేగాలు మీతో పాలు పంచుకుంటున్నాను అంతే. మిగతా ఉద్దేశం ఏం లేదు.